వెంటనే బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కుమార్ గారి నాయకత్వం హర్ష్ కుమార్ గారి నాయకత్వం వైఖరి నశించాలి విడుదల చేయాలి కోడికత్తిని వెంటనే విడుదల చేయాలి. 5 సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న కోడికత్తి సీనును వెంటనే విడుదల చేయాలని చెప్పి అమలాపురం మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవీ హర్ష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు ఈరోజు ఆయన ఆందోళన దిగారు, దీక్షకు దిగారు. ప్రస్తుతం ఆయన మనతోనే ఉన్నారు. ఆయన అడిగి పరిణామాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి కోడికత్తి సీను 5 ఏళ్ళుగా జైల్లో ఉన్నారంటే ఎలా దాన్ని మీరు చూస్తారండి? అన్యాయం, అక్రమం, దుర్మార్గం. ఎందువల్లంటే ఒక వ్యక్తిని 5 సంవత్సరాలు బెయిల్ ఇవ్వకుండా జైల్లో పెట్టడం అన్నది భారత న్యాయ వ్యవస్థలో ఇప్పటి వరకు కూడా జరిగింది లేదండి. కాబట్టి ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవాలి. ఒక ముఖ్యమంత్రి అతనికి నోటీసులు ఇచ్చి కోర్టుకు రమ్మన్నప్పుడు కోర్టుకు వచ్చి వాంగ్మూలం చెప్పాలి. ఒకసారి రాలేదు, పిటిషన్ పెట్టుకున్నారు. రెండోసారి రాలేదు, మూడోసారి ఎన్బిడబ్ల్యూ ఇచ్చి సీఎంని రప్పించాల్సిన బాధ్యత కోర్టుకుంది కదా. అంటే ఇప్పుడు మేము అదే సాక్ష్యాల గురించి సాక్ష్యాలు మేము చెప్పలేను. మా కేసులు ఉన్నాయి, మేము కూడా కోర్టు కేసులకి వెళ్తూ ఉంటాం. మా అన్ని ఉద్యమ కేసులు. ఈ కేసుల్లో మేము ఒకవేళ సాక్ష్యం చెప్పకపోతే ఎన్బిడబ్ల్యూ వచ్చి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి ఆయన కోర్టుకి వెళ్ళని సేపు జైలు కోడికత్తి సీను బయటకు వచ్చే అవకాశం ఏదంటారా? ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు కోర్టులు జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయం, తక్కినోళ్ళకి ఒక న్యాయమా? జగన్మోహన్ రెడ్డి కోర్టుకు రానప్పుడు ఎన్బిడబ్ల్యూ ఇచ్చి, ముఖ్యమంత్రి అయితే అంటే ఎన్బిడబ్ల్యూ ఇచ్చి అరెస్ట్ చేసి తీసుకొచ్చి వాంగ్మూలం చెప్పించాలి. ఆ విషయంలో కోర్టులు ఫెయిల్ అవుతున్నాయి. అంటే ఇంకా ఆయన చెప్పకపోతే చెప్పినంత వరకు ఇంకా అతను జైల్లోనే ఉండాలా? అందు గురించి ఈ రోజున కోడికత్తిను ఆమరణ దీక్ష చేపట్టాడు జైల్లో. అందుకని అతనికి సంఘీభావంగా ఇక్కడ దీక్ష చేపట్టాం. ఒకసారి ఎందుకంటే కోడికత్తిను నా కాన్స్టిట్యున్సీ లంక అన్న గ్రామం, ముమ్మడివరం నియోజకవర్గం, అమలాపురం పార్లమెంట్. కాబట్టి అతను చాలా మంచివాడు, జగన్ అభిమాని. అతను కుటుంబ నేపథ్యం ఏంటి సార్? అంటే అతను రిచ్ పర్సనా లేకపోతే ఏంటి? చాలా పేద కుటుంబం. లంక ఆఫ్ టాన్ ఇంటికి వెళ్ళాను, నేను కూడా ఆర్థిక సహాయం చేశాను వాళ్ళకి. ఈ ఎపిసోడ్ అయిన తర్వాత నేను 48 రోజులు జైల్లో ఉన్నప్పుడు కూడా కోడికత్తి రోజు నన్ను కలిసేవాడు, రోజు మాట్లాడుకునేవాళ్ళు. అతను చదువు పట్ల అతను చదువుకుంటున్నాడు. అతను అక్కడ చదివాడు, డిగ్రీ పాస్ అయ్యాడు, లా పాస్ అయ్యాడు. అతను ఒక సంస్కారం ఉన్న కుర్రోడు. తప్పుడు మనిషి కానీ అంటే క్రిమినల్ ఇంటిమేషన్ ఉన్న కుర్రోడు కాదు, ఇంటిమిడేషన్ అన్న కుర్రోడు కాదు. క్రిమినల్ ఇంటెన్షన్ అనేది అసలు లేదు. మీరు అతనితో మాట్లాడారు కదా సార్, మాట్లాడినప్పుడు అసలు ఎందుకు చేసావు, ఎందుకు ఈ ప్రయత్నం చేశాను అడిగారు. అడిగితే అతను ఏం చెప్పాడు? అడిగితే జగన్ అన్న అంటే నాకు ప్రాణం అన్న, జగన్ అన్న గురించి చేశానన్న, జగనన్న మీద ఇది హత్యా ప్రయత్నం లాంటిది జరిగిందని తెలిస్తే జగనన్నకి లాభం ఉంటుందని చేశాను. అతని ఇంటెన్షన్ అది. నాకు అతను స్వయంగా చెప్పిన మాటలు. ఏం చేసావంటే ఇబ్బంది ఏం చేయలేదన్నా, ఒక చిన్న గీత లాంటిది పెట్టడానికి ప్రయత్నించాను. అది కూడా గీత పడిందో లేదో కూడా తెలియదు. అది న్యూస్ అవుతుంది, నేను కూడా ఫేమస్ అవుతాను, నేను కూడా జగనన్నకు దగ్గర అవుతాను అన్న ఉద్దేశంతో చేశాను. నన్ను ఇలాగ చేస్తారని అనుకోలేదు. నేను ఒక ఉత్తరం రాశాను, అది ఎన్ఐ చేతిలో ఉంది. దయచేసి ఆ ఉత్తరాన్ని బయట పెట్టించన్న, బయటకు వెళ్ళిన తర్వాత అన్నాడు. నేను ఎన్ఐ వాళ్ళకి లెటర్ రాశాను కానీ ఉత్తరం బయటకు రాలేదు. ఇటువంటి పరిస్థితులు అన్నీ కూడా ఉన్నాయండి. ఇటీవల కాలంలో ఎన్ఐ కూడా దర్యాప్తు జరిపి ఈ విషయంలో కుట్రకోణం ఏమీ లేదనేది స్పష్టం చేసినాను. మరి అప్పుడు కూడా కోర్టులు ఎలా స్పందించారు? అంటే ఇప్పుడు ఎన్ఐ అన్నది టాప్ ఇంటెలిజెన్సీ సంస్థ ఇండియాలో. ఆ సంస్థ దర్యాప్తుని మనం తప్పట్లేము. అటువంటి సంస్థే దర్యాప్తులో కుట్రకోణం లేదండి. ఇంకా ఆ కుట్రకోణం లేదన్న తర్వాత మనిషి అన్నవాడు ఎవడన్నా సరే ఖచ్చితంగా కుట్రకోణం లేదని చెప్పాడు. కాబట్టి సరే, ఆ ఎపిసోడ్ వల్ల నువ్వు ఎలక్షన్స్లో లాభం పొందావు, అయిపోయింది.
ఇంక నీకెందుకు ఆ కుట్రకోణంలో ఆ కుర్రాన్ని విడిపించవచ్చు కదా, లేకపోతే బయటకు రానివ్వకుండా జైల్లో చంపేయాలని చూస్తున్నావా? నాకేమో అర్థం అవని పరిస్థితి. అంటే దళితుల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. సంక్షేమ నిధులు కావచ్చు వాళ్ళందరినీ కూడా కళ్ళలో పెట్టి చూసుకుంటున్నది వైసీపీ నేతలు. మీరేమో దళితుల్ని బాధ పెడుతున్నారంటారు, ఎలా చూడాలంటారు? దళితులకి జగన్మోహన్ రెడ్డి చేసినంత అన్యాయం కానీ, లేకపోతే వాళ్ళకి చేసిన వాళ్ళ మీద పెట్టిన కేసులు కానీ, వాళ్ళ మీద జరిగిన హత్యలు కానీ, జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన విషయాలు కంపేర్ చేసుకుంటుంటే అసలు కంపారిజన్ అన్నదే లేదు ఏ గవర్నమెంట్కి. ఇప్పుడు మనం దళిత పథకాలు మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు 27 దళిత పథకాలు ఆయన తీసేశాడు. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీ మెడికల్ కాలేజీలో సగం సీట్లకి రిజర్వేషన్ తీసాడు. ఇప్పుడు దాకా ఏ గవర్నమెంట్ భారతదేశ చరిత్రలో గవర్నమెంట్ కాలేజీల్లో రిజర్వేషన్ తీసి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే దానికి జీవో ఇచ్చిన వ్యక్తి ఇతను ఒకటే. స్కాలర్షిప్స్, పీజీ స్కాలర్షిప్స్, రీసెర్చ్ స్కాలర్షిప్స్ ఇవన్నీ తీసిన మనిషి ఇతనే. ఇలాగా దళిత ఒక తెలుగుదేశం హయాంలో కానీ కాంగ్రెస్ హయాంలో కానీ ₹1,00,000 సబ్సిడీతో లోన్స్ ఇచ్చేవారు. ఈ 5 సంవత్సరాల్లో ఒక్క లోన్ కూడా ఒక్కరికి ఇవ్వలేదు. ఇంకా అతను ఏమి న్యాయం చేశాడండి దళితులకి? దళితులను నెత్తిన పెట్టుకున్న అందు గురించి ఇప్పుడు అంబేద్కర్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని వాళ్ళు స్థాపిస్తూ ఉన్నారు. అంటే ఒకటండి, డాక్టర్ సుధాకర్ కేసులో మాస్కులు అడిగాడని చెప్పి ఆ మాస్కులు అడిగినందుకు అతను పిచ్చోడి కింద తయారు చేసి రోడ్డు మీద బట్టలు ఇప్పి చేతులు వెనక్కి కట్టి చంపేశారు. మాస్కులు పెట్టుకోలేదని చెప్పేసి చీరాల్లో కిరణ్ కుమార్ అన్నామని చెప్పేశారు. ఇక్కడ ఇసుక అడ్డుకున్నాడని, అక్రమ ఇసుకను అడ్డుకున్నాడని చెప్పి ఇక్కడ శిరోమండనం చేయించారు ప్రసాద్కి. ఇలాగా ఎన్ని చూసుకున్నా వాళ్ళు కార్యకర్తలు వాళ్ళు ఎన్నో ఈస్ట్ గోదావరిలోనే అనంతబాబు చేసిన డోర్ డెలివరీ కానీ, లేకపోతే మొన్న సింగంపల్లిలో చంపేసిన ఒక డిగ్రీ కుర్రాడు ఎన్ని చూసుకున్నా బోళ్ళు మనకి కనపడతా ఉన్నాయి. ఈ అన్నిటిలో కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎక్కిన రోజున ఒక దళితుని చంపేశాడు 2 మామిడికాయల గురించి, కన్ను పీకేసి వెనక నుంచి కర్రలు దూరిపి తీసుకొచ్చి పంచాయతీలో ఉరేసిన కేసులో ఇప్పుడు దాకా శిక్ష పడలేదు. అంటే నీ గవర్నమెంట్ ఏ రకంగా పనిచేస్తుంది? అంతేకాకుండా ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం విషయానికి వస్తే ఇది అంబేద్కర్ 125 అడుగులు 126 అడుగులు అంబేద్కర్ విగ్రహం నువ్వు పెట్టావు. నువ్వు అంబేద్కర్ అంటే ఎవరు? అంబేద్కర్ అంటే రాజ్యాంగం రాసిన మనిషి. ఆ రాజ్యాంగం బట్టే నువ్వు పరిపాలన చేస్తున్నావు. అటువంటి రాజ్యాంగం పరిపాలన చేస్తున్న వ్యక్తికి నువ్వు చేయాల్సిన పని, నువ్వు సప్లాన్ నిధులతో అంబేద్కర్ విగ్రహం కడతావా? అందరి వాడైనప్పుడు జనరల్ ఫండ్స్తో నువ్వు కట్టాలి. కాబట్టి జనరల్ ఫండ్స్తో కట్టకుండా నువ్వు అంబేద్కర్ సప్లాన్ నిధులతో కట్టి నువ్వు ఓపెన్ చేయడం ఏంటి? అసలు నువ్వు అంబేద్కర్ విగ్రహాన్ని పట్టుకున్నాను కూడా అర్హుడు కాదు. కాబట్టి ఇది సామాజిక సాధికార యాత్రలోనే దళిత ఎమ్మెల్యేలు ఇంటర్వ్యూలు ఇప్పించండి మహాప్రభు అని అడిగారు. అది నీ సామాజిక సాధికార యాత్ర. సామాజిక సాధికార యాత్రలో నువ్వు ఎంపీలకి, దళిత ఎంపీలని ఎంత చులకనగా చూస్తున్నావో వాళ్ళందరూ చెప్పిన మాటలు ప్రతిధ్వనిస్తున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి దించడానికి దళిత అందరం కూడా ప్రయత్నం చేస్తాం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తూచ తప్పకుండా పాటిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మంత్రి చెల్లుబోయిన కొద్దిసేపు క్రితం మాట్లాడారు. అని చూస్తారండి. అసలు అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎలాగా పరిపాలన అంటే తెలియనివాడు ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నా ఉన్నాడు. ఇప్పుడు నవరత్నాలు ఉన్నాయండి. నవరత్నాల్లో ఒక 10 మందిని తీసుకున్నాం. 10 మందిని తీసుకుంటే దాంట్లో కమ్మలు ఉంటారు, రెడ్లు ఉంటారు, అన్ని క్యాస్ట్లు ఉంటారు. అన్ని క్యాస్ట్లు ఉన్నప్పుడు అందరికీ జనరల్ బడ్జెట్ ఇచ్చి ఎస్సీలకు వచ్చేటప్పటికి సప్లాన్ డబ్బులు ఎందుకు ఇవ్వాలి? అది రాజ్యాంగ ఉల్లంఘన కాదా? నువ్వు బడ్జెట్లో అందరికీ ఇచ్చినప్పుడు ఎస్సీలకు కూడా నువ్వు బడ్జెట్లో ఇవ్వాలి. కానీ నువ్వేం చేస్తున్నావు?
నీ ఎస్సీలకు ఖర్చు పెట్టిన డబ్బులన్నీ కూడా సప్లాన్ నుంచి తెస్తున్నావు. సప్లాన్ అన్నది ఎస్సీల అభివృద్ధి గురించి, నీ స్కీముల గురించి కాదు. ఆ ఒక్క ఇన్సిడెంట్ చాలు నీకు పరిపాలన చేత కాదని చెప్పడానికి. సప్లాన్ నిధులు అంటే కేవలం దళితుల కోసమే ఖర్చు పెట్టాలి, స్కీములకి సప్లాన్కి సంబంధం లేదు కదా. మరి దాని ఎలా అదే రాజ్యాంగ ఉల్లంఘన. దట్ ఈజ్ రాజ్యాంగ ఉల్లంఘన. ఇది డెఫినెట్గా ఈ రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నాడు. యాజ్ పర్ ది అడ్మినిస్ట్రేషన్ అతనికి తెలియదు, మూర్ఖంగా వెళ్తున్నాడు. మరి రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్నప్పుడు ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా మీరు కోర్టును ఆశ్రయించే పరిస్థితి ఏమైనా ఉందంటారా? మీరు ఎలా దాన్ని అడ్డుకుంటారు? అంటే నేను చీరాల కిరణ్ కుమార్ కేసులో కానీ, లేకపోతే ఈ శిరోమండం కేసులో కానీ సిబిఐకి ఏమని చెప్పి హైకోర్టులో వేసి 3 సంవత్సరాలు అయింది, ఇప్పటికి తీర్పు లేదు. దళితుల కేసు కూడా న్యాయస్థానాలు అంత గట్టిగా ఇప్పుడు చూడు 5 సంవత్సరాలు అయింది, ఈ కుర్రోడ్ని బయటకు తీయలేదు. జైల్లో అంతా కూడా ఎవరు ఉంటారండి? 95% దళితులే ఉంటారు. అంతా కూడా శిక్ష పడిన ముద్దాయిలు, రిమాండ్ ముద్దాయిలు ఉంటారు.